ప్రియులారా, శ్రమల కొలిమిలో కాలుచున్న వారలారా, కలవరపడకండి, చింతపడకండి. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి ప్రేమించావు. యేసయ్య అంటే నీకు ఇష్టం, యేసయ్య అంటే నీకు ప్రేమ. అవసరమైతే మొత్తం కోల్పోవటానికి, సమస్తం వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాను. అవసరమైతే చచ్చిపోవటానికి కూడా ఇష్టపడ్డావు. ఇంతగానో నా ప్రభువుని హత్తుకున్న తర్వాత నేను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నాను? నేను ఎలా విసర్జిస్తాడు అనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. నిశ్చయముగా నిన్ను తప్పిస్తాడు ఆయన. నేనల్లా ఆయనే అంటున్నాడు, నాకేం తెలుసు. సమస్త విషయములలో, ఇక రోగాలను, నొప్పులను, బాధలను, ఇరుగులను, ఇబ్బందులను, అప్పులను, తిప్పలను, కేసులను, ఎక్సెట్రా ఎక్సెట్రా, నువ్వు ఒక్కటి బ్యాలెన్స్ గా చూసుకో. మీరు దేవుని ప్రేమించువారా కాదనేది ఒక్కటి చూసుకో.